హాయ్! హలో! నమస్తే. నా స్టోరీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఈరోజు పార్ట్ 'మ్యాడ్లీ ఇన్ లవ్' సీజన్ 2 పార్ట్ 13. దీక్షిత, విరాట్ కూడా రావడంతో అందరూ అక్కడ జరిగేది చూస్తూ ఉంటే అత్తయ్య కావ్య చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. స్వయంగా ప్రదీప్ రక్ష వెంట తిరగడం మా ఫ్రెండ్స్ కూడా చూశారు. ఏంట్రా మీ ఫ్యామిలీలో మొత్తం లవ్ మ్యారేజ్‌లు జరిగేలా ఉన్నాయి అంటూ వాళ్ళిద్దరి గురించి డిస్కస్ చేయడం కూడా నాకు జ్ఞాపకం ఉంది అన్నాడు కావ్య భర్త. అల్లుడు కూడా అలా మాట్లాడేసరికి లక్ష్మి ఏం మాట్లాడలేక నోరు మూసుకోవడంతో నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదా? అయినా మనం దక్షని చూశాం కదా! ఆ అమ్మాయి పద్ధతిగా ఉంది. రక్షని కోడలుగా చేసుకుంటే నష్టమేంటి అని ప్రదీప్ తండ్రి అభినవ్ రామ అనగానే ప్రదీప్ మొహంలో ఒకలాంటి వెలుగు రావడంతో నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. నా కొడుకుని నాకు శత్రువుగా మార్చేసిన దాన్ని అస్సలు నా కోడలుగా చేసుకోను అని చెప్పింది లక్ష్మి. మీరు చేసుకుంటాను అన్నా కూడా మీ కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి నేను కూడా సిద్ధంగా లేను అని దక్ష అనగానే కర్ణ, విరాట్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూడగా శాడిస్ట్ బాబు దక్ష చేయి పట్టుకుని బేబీ 1 మినిట్ అంటూ ఉంటే ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి. ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే నేను పడుతూ ఉండలేను అని కోపంగా చెప్పేసి లక్ష్మి వైపు చూస్తూ చూడండి, నా చెల్లెలు అందానికి మెచ్చి దాని పద్ధతి నచ్చి మీ కొడుకు దాని వెంట కుక్క పిల్లలా తిరిగాడు. అది మీకు కూడా తెలుసు. కానీ అది ఒప్పుకోవడానికి మీకు అహంకారం అడ్డొస్తోంది. మీకంటే మా అత్తయ్య నయం. ఏదైనా చేతల్లో చూపించేది కానీ ఇలా నోరేసుకుని పడిపోయేది కాదు. బాబోయ్! అసలు చిన్న మావయ్య గారు మిమ్మల్ని ఎలా భరిస్తున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మీరే స్వయంగా నా చెల్లెల్ని మీ కొడుక్కి చేసుకుంటాను అని వచ్చినా సరే, నేను కనీసం ఆ అవకాశం కూడా ఇవ్వనివ్వను. ఇప్పుడు కూడా మామయ్య గారికి తమ్ముడు కొడుకు కాబట్టి ఇంత దూరం నేనొచ్చింది. లేదంటే అసలు వచ్చేదాన్నే కాదు అని కోపంగా చెప్పి వెళ్ళబోయింది దక్ష. అబ్బో! అక్కడికి నీ చెల్లెలు పెద్ద అప్సరసని పోటీ పడుతున్నారని అనుకుంటున్నావేమో అబ్బాయిలు బయట. వీడి కళ్ళకి చత్వరం వచ్చి నా కొడుకేదో నీ చెల్లెలు వెంటపడ్డాడు కానీ నీ చెల్లెలకి అంత సీన్ లేదు. బయట ఎవరు మొహం కూడా చూడరు అనగానే కోపంగా పిడికిలి బిగించి వెనక్కి తిరిగి చూసి ప్రదీప్ మర్యాదగా చెప్తున్నాను. మీ అమ్మ నోరు మూపిస్తే బావుంటుంది. కాదు కూడదు అని నా గురించి, నా చెల్లెల గురించి, నా కుటుంబం గురించి ఏదైనా మాట్లాడితే అత్తగారు అవుతారని కూడా ఆలోచించను. అలాగే నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. కానీ దయచేసి ఇంకొకసారి నా చెల్లెలు వెంట పడకపోతేనే బావుంటుంది అనగానే వదిన అంటూ ఉంటే ప్లీజ్ ప్రదీప్ అని చెప్పి వెళ్ళిపోయింది. అదేంట్రా ఈ సమస్యలు పరిష్కారమైన తర్వాత రక్షకి ప్రదీప్‌కి పెళ్లి చేయాలని నువ్వనుకుంటూ ఉంటే, దక్ష ఇంత పెద్ద షాక్ ఇచ్చింది అనగానే, ఏంటి? అని దీక్షిత అడగడంతో అవును. మన పెళ్ళప్పుడు, వాళ్ళ పెళ్ళప్పుడు అయిన గొడవలు లాగానే ఇది కూడా కొన్నాళ్ళకి సమసిపోతుంది. అప్పుడు ప్రేమించుకున్న వాళ్ళిద్దరికీ పెళ్లి చేయొచ్చని వీడనుకున్నాడు. ఈ విషయం తెలియక దక్ష ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళిపోయింది అనగానే, అది మాట్లాడింది కరెక్టే. ఇలాంటి ఆవిడకి నా చెల్లెలు కోడలుగా రావడం మాకు కూడా ఇష్టం లేదు అని చెప్పింది దీక్షిత కూడా. దీక్షిత, ఎందుకు నువ్వు నీ చెల్లెలు ఇంత ఆవేశపడుతున్నారు? మా పిన్ని మాట్లాడింది ముమ్మాటికి తప్పే కాదని నేను అనడం లేదు. నీ పెళ్ళప్పుడు విరాట్ వాళ్ళ అమ్మగారు, నా పెళ్ళప్పుడు మా అమ్మగారు ఇంతకంటే పెద్ద గొడవలే చేశారు. ఇంకా మా అమ్మ అయితే నీ చెల్లెల్ని నాకు శాశ్వతంగా దూరం చేయాలని కూడా అనుకుంది. ఇప్పుడు చూడు అత్త కోడలిద్దరూ ఒకటై నన్ను వేరు చేస్తుంటారు. అలాంటి రిలేషన్ నీ చెల్లెలకి ఏర్పడాలని నీకు లేదా? అన్నాడు. మీరు అంత అమాయకంగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు కర్ణగారు. మా పెళ్లి అటు మా అమ్మ నాన్నకి, ఇటు విరాట్ వాళ్ళ అమ్మ గారికి లేకుండానే జరిగిపోయింది. ఆ తర్వాత కూడా ఆవిడ పిల్లలు పుట్టాక కూడా మమ్మల్ని క్షమించాలి అనుకోలేదు. ఏదో గుండెపోటు రావడంతో ఆ పరిస్థితుల్లో నేను ఆవిడ్ని కాపాడడంతో నా క్యారెక్టర్ అక్కడ అర్థం కావడంతో ఆవిడ మా ఇద్దరి పెళ్లిని అంగీకరించింది. ఇక మీ విషయానికొస్తే నాకు తెలిసి సంగవి వదిన నవీన్ అన్నయ్యని గనుక పెళ్లి చేసుకోకపోయుంటే ఇప్పటికి కూడా దక్ష విషయంలో శాంభవి అత్తయ్య కొంచెం కూడా మారేవారు కాదు. తన కూతురి జీవితం కూడా ఉంది కాబట్టి, తన కూతురు లాంటిది దక్ష కూడా అని ఆవిడ రియలైజ్ అవ్వడం వల్ల ఇదంతా జరిగింది కానీ, సంగవి దీనమైన స్థితిలోకి రాకపోయుంటే దక్షని ఆవిడ ఎప్పటికీ కోడలుగా అంగీకరించేది కాదు. సరే, ఇవన్నీ లేకపోయినా ఏదో మ్యాజిక్ జరిగి, అటు మా అత్తగారు, ఇటు మీ అమ్మగారు నన్ను, దక్షని యాక్సెప్ట్ చేసినా కూడా, ఆ మ్యాజిక్ రక్ష విషయంలో జరగాలని లేదు కదా! అంది దీక్షిత.
అసలు అలాంటి మ్యాజిక్ రక్ష జీవితంలో జరగదని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అడిగాడు విరాట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విరాట్. ఇటు మీ అమ్మగారు, అటు శాంభవి అత్తయ్య గారు కాస్త డీసెంట్ గా ఉంటారు. ఓకే, వాళ్ళలో కూడా కొన్ని చెడు లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళ అవతల వాళ్ళని చేతితో మట్టి అండకుండా దూరం చేయాలనుకుంటారు కానీ వాళ్ళు ప్రమాదంలో పడాలని అనుకోరు. కానీ లక్ష్మీ అత్తయ్య గారి దగ్గర కొంచెం నిష్ఠూరం ఉంది, కొంచెం ఆలోచన లేని తనం కూడా ఉంది. ఒకవేళ రక్ష ప్రదీప్ పెళ్లి గురించి మనం ప్లాన్ చేస్తున్నామని తెలిస్తే మా చెల్లిని మీ తమ్ముణ్ణి కాదు నేనే ఏదో ఒకటి చేసుకుంటాను అంటుంది. అప్పుడేం చేస్తారు అని అడగడంతో విరాట్ కర్ణ ఏం మాట్లాడలేదు. ప్రతి ఒక్కరి విషయంలో అదే మ్యాజిక్ జరుగుతుంది అనుకోవడం మన పిచ్చితనం అవుతుంది. పైగా రక్ష కూడా ప్రదీప్ ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అలాంటి టైంలో మళ్ళీ వాళ్ళ మనస్సుల్లో లేని ఆలోచన రేకెత్తించడం కరెక్ట్ కాదు. దీన్ని ఇలాగే ఉండనివ్వండి. మీరు ఎలాంటి ప్లాన్స్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళని కలపడానికి. మా మాటలు విని మేం మీకు సెల్ఫిష్ గా అనిపించొచ్చు. మీరైతే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, రక్షకి ఆ అవకాశం వద్దా అని. నిజానికి ప్రదీప్ ని ఎక్కువగా వద్దు అంటోంది రక్ష మాత్రమే. నిజంగా అది ప్రదీప్ ని కోరుకుంటే అప్పుడు జరగాల్సిన మ్యాజిక్ అదే జరుగుతుంది అని చెప్పి తను కూడా బయటకొచ్చేసింది దీక్షిత. కర్ణ, విరాట్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఏం చేయాలో తెలియక అలాగే అసహనంగా నిలబడితే ఎలా ఉందిరా ప్రదీప్కి అని అడుగుతూ వచ్చింది సంగవి. ఆ పక్కనే నవీన్ కూడా. స్నేహ, మురళి కూడా రావడంతో కాలు చేయి ఫ్రాక్చర్ అయింది. ఒక 2 నెలలు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు అనగానే ఇంతకీ వదిన వాళ్ళెక్కడా అని స్నేహ అడగడంతో వాళ్ళిప్పుడే బయటికి వెళ్లారు. బయట కనిపించలేదా అని విరాట్ అడిగేసరికి మేబీ హాస్పిటల్ గార్డెన్లో ఉన్నారేమో, మేము ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా అని చెప్పింది స్నేహ. వాళ్ళు కూడా పలకరించి వెళ్లిపోయాక కర్ణ, విరాట్ కూడా బయటికి వెళ్ళిపోయారు. దక్ష తన కారులో, దీక్షిత తన కారులో కూర్చుని ఉండడంతో విరాట్, సాడిస్ట్ బాబు వచ్చి మౌనంగా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకుని వెళ్తే దక్ష ఏం మాట్లాడకుండా కూర్చున్న సాడిస్ట్ బాబు వైపు చూస్తూ ఏమైంది మీకు? ఎప్పుడూ నాతో ఏదో ఒకటి మాట్లాడించడానికి ట్రై చేసేవారు. అలాంటిది హాస్పిటల్ దగ్గర నుంచి సైలెంట్ గా ఉన్నారు అనగానే ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి నాతో మాట్లాడాలని గాని, నా సలహా తీసుకోవాలని గాని ఆలోచన లేని నీకు నాతో మాటలేంట్లే అన్నాడు సాడిస్ట్ బాబు సీరియస్ గా. ఎందుకలా మాట్లాడుతున్నారు? నేనేం తప్పు చేశానని మీకు కోపం వస్తోంది అని అడిగింది అయోమయంగా అతని చుట్టూ చేతులు వేసి. అతను మాత్రం ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా కార్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడతారా లేదా అని అతని పెదవుల మీద అతని మొహం అంతా ఐస్ చేయడానికి ముద్దులు పెడుతూ చక్కిలి గింతలు పెడుతూ అప్పటికి అతను చెప్పుడు చేయకపోవడంతో పెదవిని గాఢంగా ముద్దాడి అడగడంతో అతను ఒకసారి ఆమె వైపు సీరియస్ గా చూసి మళ్ళీ అదే మౌనం కంటిన్యూ చేస్తూ సైలెంట్ గా ఇంట్లో ఆమెని డ్రాప్ చేసి నాకు పనుంది అని చెప్పి వెళ్ళిపోవడంతో అసలు అతనికి ఏమైందో అర్థం కాక అదే విషయం గురించి ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా అతనికి తను కోపం తెప్పించేలా ఏం చేసిందో ఏమీ అర్థం కాకపోవడంతో పిచ్చి పట్టిపోయింది. హాస్పిటల్కి వెళ్లే వరకు బాగున్నాడు, హాస్పిటల్కి వెళ్ళాక కూడా బాగానే ఉన్నాడు. మరి వచ్చాక ఎందుకు కోపం ప్రదర్శిస్తున్నాడో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ కూర్చుంటే అప్పటి వరకు పిల్లల్ని చూసుకున్న రేఖ ఎలా ఉన్నాడు ప్రదీప్ అని అడగడంతో అతను బాగానే ఉన్నాడు కానీ వాళ్ళమ్మే బుర్ర పాడైపోయినట్టు అరుస్తూనే ఉంది అనగానే ఆవిడ గురించి మనకి తెలుసు కదా అంటూ జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వడంతో నాకు తాగాలని లేదా ఆంటీ, బ్రెయిన్ పాడైపోయింది, ఎవరి మైండ్ ఎలా మారిపోతుందో అర్థం కావడం లేదని అంది కోపంగా. ఎందుకే ఆవిడ మళ్ళీ ఏమైనా అందా అని అడగడంతో ఆవిడ కనుక అనడం అలవాటే, అది కొత్త కాదు కానీ మీ సార్కి ఏదో అయింది అనగానే మధ్యలో మా సార్ ఏం చేశాడు అని అడిగింది రేఖ వెటకారంగా. జరిగిందంతా చెప్పి అసలు ఇక్కడ నేను చేసిన తప్పేముందో నాకు అర్థం కావడం లేదా ఆంటీ అనగానే హాస్పిటల్లో ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వాగడమే నాకు తెలిసి సార్కి కోపం తెప్పించిందేమో అనిపిస్తోంది అనగానే హాస్పిటల్లో అంటే రక్షకి ప్రదీప్కి పెళ్లి చేయను అని చెప్పాను, దాంట్లో ఈయనకి కోపం రావడానికి ఏముంది అనగానే దక్ష నువ్వు ఒక లాజిక్ మర్చిపోతున్నావు. ప్రేమ గురించి ప్రేమించిన వాళ్ళని మిస్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది సార్కి తెలిసినట్టు ఎవరికి తెలీదు అవునా అని అడగడంతో అవును అని చెప్పింది దక్ష. మరి అలాంటివాడు తన తమ్ముడు గురించి ఎంతలా ఆలోచిస్తాడో నువ్వే ఆలోచించు అనగానే దక్ష ఆలోచనలో పడితే నాకు తెలిసి రక్షకి ప్రదీప్కి పెళ్లి చేయాలని ఏదైనా ఆలోచన ఉందేమో, నువ్వేమో ముందు వెనక ఆలోచించకుండా
మీరే వచ్చి అడిగినా కూడా నా చెల్లెల్ని మీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పేసొచ్చావు. ఆ తర్వాత కదా సార్‌కి కోపమొచ్చింది" అనగానే, "అవునా ఆంటీ, ఎగ్జాక్ట్‌గా ఆ తర్వాతే ఆయన నాతో తేడాగా ప్రవర్తించారు" అనగానే, "అయితే డౌట్ లేదు. నువ్వలా ప్రదీప్‌కి, రక్షకి పెళ్లి చేయను అని ఖరాఖండిగా చెప్పడమే సార్‌కి కోపం తెప్పించుంటుంది" అని చెప్పింది. దాంతో దక్ష ఆశ్చర్యపోయి, "అదేంటాంటీ, వాళ్ళ పిన్ని అంత గొడవ చేసిన తర్వాత కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఎలా అనుకున్నాడు" అనగానే, రేఖ దక్ష వైపు కోపంగా చూసి, "మీ అత్తగారు మీ పెళ్ళప్పుడు నీకోసం కార్పెట్ వేసి మరీ నా కొడుకుని పెళ్లి చేసుకో అని నిన్ను ఆహ్వానించిందా? మీ ఇద్దరి పెళ్లి కూడా ఆవిడకిష్టం లేదు కదా" అనగాని, "అయితే" అంటూ ఉంటే, "అయితే ఏంటి? ఆవిడిప్పుడు మారింది కదా! అలాగే వాళ్ళ పిన్ని కూడా తర్వాత ఎప్పటికో మారుతుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా" అని అడిగింది రేఖ. అయ్యుండొచ్చు కానీ, ఆవిడ మాటలు వింటుంటే ఆవిడ మారిపోయి రక్షని యాక్సెప్ట్ చేసేలా నాకనిపించడం లేదు. పైగా నన్ను ఆయన ప్రేమించేటప్పటికి మేం చెప్పుకోదగ్గ గొప్ప స్థాయిలో ఏమీ లేం కానీ, ఇప్పుడు నేనొక పెద్ద ఇంటికి కోడల్ని. పైగా ఆవిడ తోటి కోడలికే కోడల్ని. అక్కొక పెద్ద ఇంటికి కోడలు. వాళ్ళ ఇంటి నుంచొచ్చిన అమ్మాయిలు మా ఇంటికి కోడళ్ళు. ఇప్పుడు మా పరిస్థితి కూడా మారిపోయింది. ఇంత జరిగిన తర్వాత ఆవిడకి మా చెల్లిని కాదనడానికి కారణం లేదు. ఏదో ఆవిడ పంతం నెగ్గించుకోవడానికి, లేదంటే గొడవ చేయకపోతే తనని తక్కువ చేస్తారని గొడవ చేసినట్టుగా ఉందంతే" అంది దక్ష. కారణాలు ఏమైనా కావచ్చు కానీ, ప్రేమించుకుంటున్న 2 మనసులు బాధపడతాయని సార్ ఆలోచించారు. కానీ నువ్వు సార్ ఆలోచన అర్థం చేసుకోకుండా నీకు తోచిన స్టేట్మెంట్ ఇచ్చేసి వచ్చేసావు. అందుకే ఆయనకి కోపం వచ్చింది అనగానే, మరిప్పుడేం చేయాలి? నేను వెనక్కి వెళ్ళి మీ అబ్బాయికి, ఆ చెల్లెలికి పెళ్లి చేయండి అని అడగమంటారా? అని వెటకారంగా అడిగింది దక్ష. పైకి అమాయకంగా కనిపిస్తావు గానీ, నీకు కూడా వెటకారం టన్నుల్లో ఉందని దక్ష డిప్ప మీద ఒక మొట్టికాయ వేసి, చెప్పాల్సింది చెప్పేశావు. ఇక నువ్వు అక్కడ మార్చాల్సింది మార్చేది కూడా ఏమీ లేదు. పైగా ఇప్పుడు వెళ్లి మాట్లాడితే అందరూ నిన్నొక కామెడీ పీస్ లాగా చూస్తారు కాబట్టి, ఈ విషయాన్ని అలా వదిలేయ్. మిగిలిన సంగతి సార్ చూసుకుంటారు అని చెప్పడంతో, ఇదంతా ఆలోచించేసరికి తన బుర్ర బద్దలైపోవడంతో ఇంక అలాగే ఉంటే తనకి పిచ్చెక్కుతుందని గదిలోకెళ్ళిపోయింది దక్ష. ఒక 2 రోజులు శాడిస్ట్ బాబు, దక్ష ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా కూడా ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ ఉండేసరికి మూడో రోజుకి దక్ష ఏడుపు మొహం వేసుకుని అతని మీటింగ్ రూమ్‌లోకొచ్చి అతని ఒడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసింది. "నేను మిమ్మల్ని అడగకుండా అక్కడ మీ అబ్బాయికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయను అని చెప్పడం తప్పే. కానీ ఆవిడ మాటల వల్లే నేనలా చెప్పాల్సొచ్చింది. లేదంటే నా చెల్లెలి ప్రేమని చంపాలని నేనెందుకు అనుకుంటాను? మీరు నేనేదో తప్పు చేసినట్టు నన్ను దూరం పెడుతున్నారని ఏడుస్తూ ఉండేసరికి ఆమెని చేయి పట్టుకుని తన దగ్గరికి లాక్కొని గాఢంగా హత్తుకొని మొహం అంతా ముద్దులు పెడుతూ ఐ మిస్ యూ బేబీ అన్నాడు. ఈ డైలాగ్స్ బాగానే చెప్తారు. అంత మిస్ అయినప్పుడు నా దగ్గరికి రావచ్చు కదా! ఇప్పుడు కూడా నేనే రావాల్సొచ్చింది. మీకస్సలు మనసు లేదు అని ఏడుస్తున్న దక్షని గాఢంగా హత్తుకొని ఆమె ఏడుపు ఆపే వరకు అలాగే ఉండిపోయాడు. మరి ముందే నా సలహా తీసుకోకుండా నువ్వెందుకలా మాటిచ్చావు అంటూ ఆమె నడుము చుట్టూ చేయి వేశాడు. దాంతో దక్ష తడబడి మొహం తిప్పుకుంటూ మళ్ళీ అలాగే మాట్లాడతారేంటండి? ఆవిడ రెచ్చగొట్టేలా, ఇరిటేషన్ వచ్చేలా, కోపంతో కంట్రోల్ తప్పేలా ఎలా మాట్లాడుతుందో చూశారు కదా! నిజంగా చెప్తున్నాను. శాంభవి అత్తయ్య కూడా ఎప్పుడు ఇంత విసుగు తెప్పించేలా, ఇంత చికాకు పెంచేలా మాట్లాడలేదు తెలుసా? అక్కడికి ఆవిడ కొడుకు మాత్రమే ఉన్నట్టు, నా చెల్లెలికి వేరే ఎవరు దొరకడు అన్నట్టుగా చాలా ఓవర్‌గా మాట్లాడింది. అందుకే అలా మాట్లాడాల్సొచ్చింది అనగానే, తప్పు ఆవిడ చేసింది. నేను కాదు అనడం లేదు. పాపం ప్రదీప్ గాడు ఏం తప్పు చేశాడని వాణ్ణి రక్ష వెంటపడొద్దు అని అన్నావు అన్నాడు. ఇదంతా ఆ పిల్లాడి వల్లే కదా వచ్చింది అనగానే అతను చిన్నగా నవ్వుతూ ఆమె మెడ వంపుల్లో ముద్దులు పెడుతూ అల్లరి చేస్తూ, మరి నేను నీ వెనక పడ్డం వల్లే మీ ఇంటి పరువు రోడ్ మీద పడిందని అప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ అప్పుడు మన ప్రేమ మనకి ముఖ్యమైంది. ఇప్పుడు నువ్వు ఒక భార్య స్థానంలోకి వచ్చేసరికి నీకు బాధ్యతలు తెలిసొస్తున్నాయా అన్నాడు. చూడండి, నేనొక మాట చెప్తున్నాను. మీరు నన్నెంత ప్రేమించినా కూడా మీ అమ్మగారు, మీ నాన్నగారు అవమానించే అవకాశం లేకుండా చూసుకోవడానికి ట్రై చేశారు. అయినా కూడా మీరు లేనప్పుడు వాళ్ళు నన్ను బాధ పెట్టడానికి ట్రై చేశారు.
అందులో 2-3 సార్లు నా పిచ్చితనం వల్ల నెగ్గారు కూడా. కానీ మీరెప్పుడు వాళ్ళు ఏదైనా మాటంటే తిరిగి సమాధానం చెప్పమని నన్ను ప్రోత్సహించారు తప్ప, వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే సైలెంట్‌గా ఉండమని చెప్పలేదు. కానీ ప్రదీప్ అలా కాదు కదా! అనగానే, నన్నడిగితే అటు ప్రదీప్ సిట్యుయేషన్‌కి, నా సిట్యుయేషన్‌కి ఎలాంటి తేడా లేదు అన్నాడు కర్ణ. అతని చేతి వేళ్లతో తన చేతి వేళ్లు జతచేసి, ఏమో నాకదంతా తెలీదు. నాకావిడ మాట్లాడిన మాటలు, ఆ నిష్ఠూరం నచ్చలేదు. అందుకే మీరే వచ్చి అడిగినా సరే, మీ అబ్బాయికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయను అని చెప్పాను. ఇంకా ఈ విషయాన్ని వదిలేయండి అనగానే, ఒకవేళ రక్ష నీ దగ్గరకొచ్చి, అక్క ప్రదీప్ అంటే నాకిష్టం అంటే ఏం చెప్తావు అని అడిగాడు. అతని ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసుకుని, చూడండి ఇలాంటి కన్‌ఫ్యూజ్డ్ డౌట్స్ నన్నడక్కండి. రక్ష ఎప్పుడూ అలా నా దగ్గరకొచ్చి నాకు ప్రదీప్ కావాలని అడగదు అనగానే, సరే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ అడిగితే నీ రియాక్షన్ ఏంటి అని శాడిస్ట్ బాబు అడగడంతో, అప్పుడు మీ బావ మరదళ్ళు కలిసి ఏమైనా చేసుకోండి. నాకు సంబంధం లేదు అనగానే నవ్వుతూ ఆమెని దగ్గరికి తీసుకొని అలాగే కూర్చుని అలిగిన ఆమెని బుజ్జగించే మాటలు చెప్తూ చాలాసేపు అలా ఉంటే పిల్లలు ఏడుపులకి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. చూస్తుండగానే మరొక 6 నెలలు గడిచిపోవడంతో రక్ష స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆ రోజు సాయంత్రం రక్ష ఇదిగో కాఫీ అని చెబుతూ రక్ష గదిలోకి రాగానే రక్ష బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ కనిపించడంతో, ఏంటే ఎందుకు ప్యాక్ చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్ నుంచి ఏదైనా టూర్‌కి వెళ్తున్నావా? అని అడగడంతో, లేదక్కా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పడంతో కాఫీ ఇవ్వకుండా కప్పు పక్కన పెట్టేసి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడికి వెళ్తే అమ్మ నిన్ను మామూలుగా వదిలిపెట్టదు అంది దీక్షిత. ఊరుకో అక్క, అక్కడున్నది మనమ్మ, మన శత్రువు కాదు. అయినా అమ్మ నన్నెందుకు ఇబ్బంది పెడుతుంది అనగానే, ఇక్కడికి నువ్వే పరిస్థితిలో వచ్చావో మర్చిపోయావా? అమ్మ తిట్లతో నీ బుర్ర వాయగొడుతూ ఉంటేనే కదా అక్కడ ఉంటే మంచిది కాదని నిన్నిక్కడికి తీసుకొచ్చింది అనగానే, అబ్బా అప్పుడంటే గొడవ జరిగిన కోపంలో ఏదో కొట్టేసింది. 6 నెలలు గడిచిపోయినా కూడా ఇంకా అదే విషయం గురించి పట్టుకుని వేలాడుతుంది అనుకున్నావా? అని అడిగింది రక్ష డ్రెస్సులు మడతపెడుతూ. దీక్షిత కోపంగా చెల్లెలి చేతిలో ఉన్న బట్టలు లాగేసుకుని, నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అనగానే, అక్క ఇది మీ అత్తగారిల్లు. మీ అత్తయ్య గారు, మీ పిల్లలు, బావగారు అందరూ ఉన్నారు. ఏదో జాలిపడి ఒక 2 రోజులు ఉండడానికి పిలిస్తే నేను నా స్టడీస్ అయిపోయే వరకు ఇక్కడే ఉన్నాను. ఇంకా ఇక్కడే ఉండడం కరెక్ట్ కాదక్కా. నేనింటికి వెళ్తాను. ఒకవేళ నువ్వన్నట్టుగా అమ్మేదైనా చేయాలనుకుంటే చేయనివ్వు. నాకేమీ బ్రతుకు మీద అంత పెద్ద పెద్ద కోరికలు, ఆశలు లేవు అని చెప్పింది. ఏంటే పెద్ద ఆరిందలాగా వేదాంతం మాట్లాడుతున్నావు? చూడు నువ్విలా చెప్పా పెట్టకుండా నీ నిర్ణయాలన్నీ తీసుకోవడం నాకు నచ్చలేదు. కనీసం మీ బావ వచ్చే వరకైనా ఆగొచ్చు కదా అనగానే, బావ వచ్చాకే వెళ్తాను. ఎందుకంటే నన్ను మన ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సింది బావే కదా అని చెప్పడంతో, నువ్వెన్నైనా చెప్పు, నువ్వు అప్పుడే వెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటూ వెంటనే దక్షకి ఫోన్ చేసింది దీక్షిత. దానికేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడేం తక్కువైందని మళ్ళీ ఇంటికి వెళ్తాను అంటోంది అనగానే, ఏం మాట్లాడుతున్నావక్కా? నాకు పెళ్ళయ్యే వరకు అదే కదా నా ఇల్లు. చుట్టం చూపుగా వచ్చాను. తర్వాత వెళ్ళిపోవాలి అనగానే, దక్ష దీక్షిత అయోమయంగా తల పట్టుకుని ఏదో అనుమానం వచ్చినట్టు, నిన్ను అత్తయ్య గారు గాని, బావగారు గాని ఏమైనా అన్నారా? అని ఇద్దరు ఒకేసారి అడిగి, ఇద్దరూ మొబైల్ వైపు చూసుకోవడంతో, చీచి వాళ్ళు నన్నేమీ అనలేదు. అత్తయ్య గారికి నాతో మాట్లాడకపోతే టైం పాస్ అవ్వదు. బావగారు కూడా ఎలా చదువుకుంటున్నావు ఏంటి అని అడుగుతూనే ఉంటారు. వాళ్ళు నన్ను నోరు జారి ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పింది. మరెందుకు ఇలా పిచ్చి పట్టినట్టుగా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావని అడిగేసరికి, అక్క మీరే అనవసరంగా దీన్ని పెద్దది చేస్తున్నారు. మీరనుకుంటున్నట్టు పెద్ద విషయం కాదు. అమ్మ కోపం తగ్గే వరకు కొన్ని రోజులు ఉండడానికొచ్చాను. ఇక వెళ్తున్నాను. ఇన్ని రోజులు నా మీద కోపం పెట్టుకుని ఉంటుందా? పైగా మొన్న ఫోన్ చేసి నీ మీద చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించు అని కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తే గుండెలకి హత్తుకుంటుంది కానీ మీరు భయపడుతున్నట్టు ఏమీ అవ్వదు అని చెప్పడంతో, ఇక ఇంటికి వెళ్తానని మొండి పట్టు పడుతున్న ఆమెని ఆపే ఉద్దేశం లేక ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.